హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. గోంగూర ఇది నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. దీన్ని ఏ రకంగా చేసుకున్నా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అందులోనూ గోంగూర రోట్లో చేసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని గోంగూర పచ్చడి వేసుకుని కలుపుకొని తింటే ఆ రుచే అమోఘం, అంత బాగుంటుంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఈ టేస్టీ అయిన గోంగూర రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక 2 కట్టల గోంగూరని క్లీన్గా ఆకులు మాత్రమే క్లీన్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని దీన్ని నీళ్ళన్నీ వాడేలాగా ఒక పక్కన పెట్టుకోవాలి. పచ్చడిని తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే ఆకు ఎక్కువగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అదే నిల్వ చేసుకోవడానికైతే ఆకు ఖచ్చితంగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 1 స్పూన్ మినపప్పును వేసుకొని మినపప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను నువ్వులు అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు ఏమాత్రం మాడిపోకూడదు, జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే కడాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని 10-12 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాకు 2 కట్టల గోంగూరకి 12 ఎండుమిర్చి కారం అయితే సరిపోయింది. మీ రుచికి తగినంతగా కారాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలోకి ముందుగానే వాష్ చేసుకున్న గోంగూరని వేసుకొని దీనిలోకి 1/2 స్పూను సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు గోంగూరని మెత్తగా అయ్యేంత వరకు సాఫ్ట్గా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు గోంగూరని సాఫ్ట్గా ఉడికించుకోవాలి. గోంగూర ఏమాత్రం అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. పచ్చడికి కావాల్సినవి అన్నీ రెడీ చేసేసుకున్నాం. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీటన్నింటినీ దంచేసుకుందాం. ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న రోట్లోకి ముందుగానే ఫ్రై చేసుకున్న మినపప్పు, నువ్వులు, జీలకర్రని వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగానే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇవి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దీనిలోకి ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఏ పచ్చడినైనా సరే మిక్సీలో చేసుకునే కన్నా ఇలా రోట్లో దంచుకుంటేనే దీని టేస్ట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. నాకైతే ఏ పచ్చడైనా ఇలా రోట్లో దంచుకుంటే చాలా అంటే చాలా ఇష్టం. మీరు కూడా కాస్త ఓపిక చేసుకొని ఏ పచ్చడైనా సరే రోట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా బాగా దంచుకున్న ఈ ఎండుమిరపకాయల్లోకి ముందుగానే ఉడికించుకున్న గోంగూర అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా దంచుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను చిక్కగా పిండుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా దంచుకోవాలి. దీనిలోకి పీల్ తీసేసుకున్న 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని దంచుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకొని మరొకసారి బాగా దంచుకొని ఇలా దంచుకున్న ఈ గోంగూరని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పచ్చడిని తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే కనుక దీనిలో ఒక చిన్న ఉల్లిపాయని వేసుకొని దంచుకొని అప్పుడు తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లేదు నిల్వ చేసుకోవడానికి అయితే ఉల్లిపాయని అవాయిడ్ చేస్తేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనికి గుమగుమలాడే తాలింపునైతే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, కాస్త కచ్చాపచ్చాగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత తుంచుకున్న 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వీటన్నింటినీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే దంచుకున్న గోంగూరను కూడా వేసుకొని ఈ తాలింపు గోంగూర 2 బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.